తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా స్పందించారు. ప్రభుత్వానికి సంబంధించిన భూములలో బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వ్యక్తిగత అవసరాలకు వాడుతున్నారని, అలా నిషేధిత భూములలో ఆక్రమణలు జరిపితే చట్టరీత్యా నేరమన్నారు. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని గుర్తించి ఇవి ప్రభుత్వ భూములుగా తెలియజేస్తూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఆక్రమణదారులకు నోటీసులు కూడా జారీ చేస్తామన్నారు. ఆ భూములు తమవి అంటూ కొంతమంది ఫోన్ చేస్తున్నారని, ఒకవేళ భూములు మీవే అయితే అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని ఆయన తెలియజేసినట్లు తెలిపారు. అయినా ప్రభుత్వ స్థలాలుగా రికార్డుల్లో ఉన్న ఆ భూమికి తమవి అని పత్రాలు సృష్టించిన ఆ మహానుభావులు ఎవరబ్బా అంటూ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఉన్నటువంటి మున్సిపల్ స్థలాల్లో అక్కడ బరిగోడ్లు కట్టేయటం, శుభ్రం చేయటం, అదేవిధంగా ఆ స్థలాల్లో ఒక చిన్న పాకలాగా వేయటం, వీటన్నిటినీ తొలగించి బోర్డు వేయటం జరిగింది. ఆ స్థలం సర్వే నెంబరు ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం అని బోర్డు నాటడం జరిగింది. తర్వాత అక్కడ ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు, సార్ ఈ స్థలం మాది అని. మేమేమన్నా అంటే, నీ స్థలం అయితే బాబు నీకు సంబంధించిన దస్తావేజులు కానీ పట్టా కానీ ఉంటే తీసుకొచ్చి మాకు మున్సిపల్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పడం జరిగింది. అక్కడ ఈ అశుభ్రంగా చేయటం జరుగుతుంది. త్వరలోనే సర్వే చేయించి అక్కడ ఫెన్సింగ్ వేయటం జరుగుతుంది. ప్రస్తుతం అయితే అక్కడ బోర్డు నిర్మాణం చేయటం జరిగింది. త్వరలోనే సర్వే చేయించి అక్కడ చుట్టూరు ఫెన్సింగ్ వేయటం జరుగుతుంది. అక్కడ ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఆర్ఎన్బి వాళ్ళు హద్దులు వేస్తున్నారు. అదేవిధంగా ఆ రైల్వే వాళ్ళు వాళ్ళ కాంపౌండ్ కట్టుకొని ఉన్నారు. రైల్వే కాంపౌండ్కి ఇటు మధ్యలో ఉన్నటువంటి ఈ ఆర్ఎన్బి రోడ్డు మధ్యలో ఏదైతే ఆర్ఎన్బి స్థలం కలిగి ఉందో అందులో ఈ మధ్య కాలంలో కావచ్చు, పాత సుమారు కొన్ని సంవత్సరాల నుంచి కావచ్చు, ఈ మధ్యలో కొత్తగా కావచ్చు, ఆర్ఎన్బి స్థలంలో వాళ్ళు నిర్మాణాలు చేసుకుని ఉన్నారు. కొంతమంది తాత్కాలికంగా చేసుకుని ఉన్నారు, కొంతమంది శాశ్వతంగా చేసుకుని ఉన్నారు. మరి సంబంధిత డిపార్ట్మెంట్ వారికి కూడా మేము తెలియపరిచి ఉన్నాం. ఎందువల్ల అంటే ఈ రోడ్డు ఒకప్పుడు అది హైవే రోడ్డుగా ఉండేది. ఇప్పుడు హైవే రోడ్డు పడటం వల్ల వెహికల్స్ కూడా తగ్గడం, అంటే పెద్ద వెహికల్స్ ఇటు రాకపోవటం, కేవలం మన పట్టణంలో ఉన్నటువంటి వెహికల్సే ఇటు రావడం జరగటం వల్ల దీన్ని అక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులు మరి అందరూ ఆక్రమించుకొని షెడ్లు ఏర్పాటు చేసుకోవడం ఇలాంటివి జరుగున్నాయి. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియపరుచున్నాం. దీనివల్ల ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. పూర్తిగా ముందుకు వచ్చేసేసి షెడ్లు నిర్మాణం చేసుకుని ఉన్నారు. వాటి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగానే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియపరుచున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి AP24 ఫ్యాక్ట్స్, నిజాలు నిర్భయంగా.